ఊరిలో చిచ్చుకాకి చాలా ధనవంతురాలని పేరు. ఆమె దగ్గర బోలెడంత ఆస్తి, డబ్బు, బంగారం ఉన్నాయి. కాని చిచ్చుకాకి పిసనారితనం చాలా ఎక్కువ. ఎవరైనా కష్టాల్లో ఉండి 10 రూపాయలు అప్పడిగినా సరే ఏవేవో సాకులు చెప్పి వాళ్లను ఖాళీ చేతులతో పంపించేస్తుంది. ఒకరోజు రాత్రి 10 గంటల సమయంలో చిచ్చుకాకి తన ఇంట్లో తన బంగారు నగలను లెక్క పెట్టుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. అకస్మాత్తుగా లూసీ పావురం ఆపసోపాలు పడుతూ చాలా కంగారుగా తలుపు కొడుతుంది. లూసీ పావురం తలుపు గట్టిగా బాదుతూ భయంగా, చిచ్చు చిచ్చు, తలుపు తీయవే, నేను లూసీని, చాలా అర్జెంటు విషయం, త్వరగా తలుపు తీ. చిచ్చుకాకి నగలు దాచుకుంటూ విసుగ్గా, అబ్బా, ఈ లోసికి ఏమైందే, రాత్రిపూట ఇలా ప్రాణాలు తీస్తుంది అంటూ తలుపు తీసి, ఏంటి లోసి, రాత్రిపూట దయ్యం పట్టిన దానిలా ఆరుపేంటి, ఎవరైనా వింటే ఏమనుకుంటారో. లూసీ పావురం ఆయాసపడుతూ లోపలికొచ్చి, ఎవరైనా వింటే ఏమనుకుంటారో కాదు చిచ్చు, నీ కొంప మునిగిపోతోంది. నేనిప్పుడు రచ్చబండ దగ్గర నుండి వస్తున్నాను. అక్కడ మహీగ్రత ఆఫీసర్ గారు రేపటి గురించి తన స్టాఫ్తో మీటింగ్ పెట్టుకున్నారు. నేడు చాటుగా అదంతా విన్నాను. చిచ్చుకాకి కంగారుగా, రేపటి గురించా? మహీగ్రత ఆఫీసర్ మీటింగ్ పెట్టుకుంటే నాకేంటి భయం? నేను ఎవరి దగ్గర అప్పు చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. అప్పు చేయలేదు కాని నువ్వు ప్రభుత్వానికి సరిగ్గా పన్ను కట్టడం లేదట కదా. నువ్వు నీ ఆస్తిని, ఆదాయాన్ని తక్కువ చేసి చూపిస్తున్నావని మహి ఆఫీసర్కి పక్కా సమాచారం అందిందట. రేపు ఉదయాన్నే తన టీంతో కలిసి నీ ఇంటి మీద రైడ్ చేయబోతున్నారు. నీ ఇల్లంతా జల్లెడ పట్టి చెక్ చేస్తారట. నీ ఇంట్లో ఉండాల్సిన దానికంటే 1 రూపాయి ఎక్కువ ఉన్నా, 1 తులం బంగారం ఎక్కువ ఉన్నా సీజ్ చేసి తీసుకెళ్లిపోతారట. చిచ్చుకాకి గుండె పట్టుకుని వణుకుతూ, బాబోయ్, ఏంటిలో నువ్వు చెబుతున్నది? రేపు నా ఇంటి మీద రైడా? దేవుడా, నేను చచ్చాను, నా ప్రాణం పోయినంత పనైంది. ఆ మహీగ్రత చాలా కఠినమైన ఆఫీసరు. ఆమె ఏది పట్టుకున్నా వదిలిపెట్టదు. నేను ఎన్ని సంవత్సరాలుగా ఎంతో కష్టపడి పిసినార్తనంగా 1 రూపాయి కూడబెట్టి దాచుకున్న నా బంగారం అంతా ఇప్పుడు ఆ మహి పట్టుకుపోతుందా? నేను బ్రతకంలోసే. ఏడవడం ఆపి ఏదైనా ఉపాయం ఆలోచించి చిచ్చు. రేపు ఉదయానికల్లా వాళ్ళు నీ ఇంటికొస్తారు. ఈలోగా నీ ఇంట్లో ఉన్న ఎక్స్ట్రా డబ్బు, బంగారం అంతా కూడా ఎక్కడైనా తీసుకెళ్లి దాచిపెట్టు. ఇంట్లో కేవలం పన్ను కట్టిన ఆస్తికి సంబంధించినంత మాత్రమే ఉంచు. నేనెళ్ళిపోతున్నాను, నా వల్ల కాదు. లూసీ పావురం అక్కడి నుండి వెళ్లిపోతుంది. చిచ్చుకాకి ఇళ్లంతా పిచ్చిదానిలా తిరుగుతూ ఎక్కడ దాచాలా అని ఆలోచిస్తుంది. చిచ్చుకాకి తనలో తాను గొనుక్కుంటూ, ఎక్కడ దాచాలి, ఎక్కడ దాచాలి? భూమిలో పాత పెడితే ఆఫీసర్లు తవ్వి తీస్తారు. ఎవరికైనా ఇద్దామంటే వాళ్ళు నొక్కేస్తారు. అయ్యో దేవుడా, నా బంగారం! అవును, మన ఊరి వెనకాల ఉన్న పెద్ద అడవిలో ఎవరు వెళ్లరు కదా. అక్కడ ఒక పాత మర్రి చెట్టు ఉంది. దానికి ఒక పెద్ద తొర్ర ఉంది. ఈ రాత్రికి నా బంగారం, డబ్బులు ఒక మూట కట్టి ఆ చెట్టు తొర్రలో దాచేస్తాను. రేపు రైడ్ అయిపోగానే వెళ్ళి తెచ్చుకుంటాను. కరెక్ట్, ఇదే బెస్ట్ ఐడియా. చిచ్చుకాకి వెంటనే తన దగ్గరున్న అదనపు డబ్బు, బంగారు నగలు అన్నీ ఒక పాత ఎర్రటి గుడ్డలో వేసి గట్టిగా మూట కట్టింది. ఎవరూ చూడకుండా చీకట్లో అడవిలోకి బయలుదేరింది. చిచ్చుకాకి చీకట్లో భయపడుతూ చెట్టు దగ్గరికి చేరుకొని, అమ్మయ్యా, ఎవరో చూడలేదు. ఇదే ఆ పాత చెట్టు. ఈ తొర్ర చాలా లోపలికుంది. మూటను లోపల పెడుతూ, నా బంగారు తల్లి, ఒక్క రాత్రి ఇక్కడే భద్రంగా ఉండు. రేపుదయం ఆ రాక్షసి మహీగ్రత వెళ్ళిపోగానే నేనొచ్చి నిన్ను మళ్ళీ నా ఇంటికి తీసుకుని వెళ్తాను. చిచ్చుకాకి మూటను ఆ చెట్టు తొర్రలో లోపలికి తోసి ఊపిరి పీల్చుకుని ఇంటికెళ్ళిపోతుంది. సరిగ్గా అదే సమయంలో ఊరిలో ఇల్లు లేక రోజూ కూలీ చేసుకుంటూ బ్రతికే తోని పిచ్చుక తన కూతురు బుజ్జి పిచ్చుకతో కలిసి ఆ అడవిలోని చెట్టు కిందకి పడుకోవడానికని వస్తారు. వాళ్ళిద్దరూ రోజు ఆ చెట్టు కిందనే నిద్రపోతారు. వాళ్ళ వస్తువులు కూడా ఆ తొర్రలోనే పెట్టుకుంటారు. బుజ్జి పిచ్చుక చలికి వణుకుతూ, అమ్మా, ఎంత చలిగా ఉంది! రోజు రోజుకు చలి పెరిగిపోతుంది. మనకేమో ఇల్లు లేదు. ఈ చెట్టు కింద రోజు పడుకోవడం నాకు చాలా కష్టంగా ఉంది. ఏ పాము తేలో వస్తుందని భయంగా ఉంటుంది. తుని పిచ్చుక కూతుర్ని దగ్గరికి తీసుకుంటూ, బాధపడుకు తల్లి, మన కష్టాలు ఎప్పుడూ ఇలాగే ఉండవు. దేవుడు మనల్ని కూడా కరుణిస్తాడు. ఒక మంచి ఇల్లు కొనుక్కునే స్తోమత మనకు వస్తుంది. పడుకునే ముందు నీకు చలి వేయకుండా మన పాత బట్టల మూట తెచ్చి కప్పుకో. ఆ చెట్టు తొరలో మన బట్టల మూట ఉంది చూడు, దాన్ని తీసుకో. బుజ్జి పిచ్చుక చెట్టు దగ్గరికెళ్లి చీకట్లో తొర్రలో చెయ్యి పెట్టి, అమ్మా, మన బట్టల మూట చాలా బరువుగా ఉందేంటి రోజు? ఎంత లాగినా రావటం లేదు అంటూ గట్టిగా లాగుతూ, అమ్మయ్య, వచ్చేసింది. బుజ్జి ఆ బరువైన మూటను కింద వేయగానే ఆ మూట ముడి ఊడిపోయి
అందులో ఉన్న బంగారు నాణాలు, నోట్ల కట్టలు, వజ్రాల హారాలు ఒక్కసారిగా కింద పడి మెరుస్తాయి. ఆ వెలుతురికి తుని, బుజ్జి ఇద్దరూ షాక్ అయిపోతారు. బుజ్జి పిచ్చుక కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంతో, అమ్మా అమ్మా, ఇటురా, ఇటు చూడు త్వరగా, మన పట్టెల మూట కాదిది. ఇందులో పోలిదంట బంగారం డబ్బులు ఉన్నాయి. దేవుడా, ఇదంతా నిజమేనా లేక కలనా? తుని పిచ్చుక భయంతో వెనక్కి తగ్గుతూ, అయ్ బాబోయ్, ఏంటి బుజ్జి ఇది? ఇంత డబ్బు, ఇంత బంగారం ఎవరిది? మన చెట్టు తొరలోకి ఎలా వచ్చింది? ఎవరైనా చూస్తే మనల్ని దొంగలనుకుంటారు. ముట్టుకోకు దాన్ని. బుజ్జి పిచ్చుక ఆనందంతో ఎగిరి గంతేస్తూ, అమ్మా, ఎందుకు భయపడ్డావు? నువ్వే కదా ఇందాకన్నావు దేవుడు మనల్ని కరుణిస్తాడని. ఆ దేవుడే ఎవరో ఒకరి రూపంలో మనకి కష్టాలు తీర్చడానికి ఈ మూటని ఇక్కడ పెట్టాడు. మనకు మంచి రోజులు వచ్చేసాయమ్మా. ఈ డబ్బు, బంగారం తీసుకొని మనం వెంటనే వేరే ఊరికి వెళ్ళిపోతాం. అక్కడ ఒక పెద్ద ఇల్లు కొనుక్కొని రోజు కడుపు నిండా మంచి భోజనం చేస్తూ రాకుమారిలా బ్రతుకుదాం. పదమ్మా. తుని పిచ్చుక కోపంగా బుజ్జి చెయ్యి పట్టుకుని లాగుతూ, నోరు మొయ్యి బుజ్జి, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. కష్టపడి పని చేస్తే వచ్చే 5 రూపాయలకైనా విలువ ఉంటుందేమో కాని ఇలా ఒకరి సొమ్మును దొంగలించి బ్రతికితే అందులో ఆనందమే ఉండదు. పాపం ఎవరో అపాక్యులు ఆపదలో ఉండి దాచుకోవడానికి చోటు లేక ఈ అడవిలో దాచిపెట్టుంటారు. వాళ్ళకి తెలియక మన బట్టల మూట పక్కనే దీన్ని పెట్టారు. ఎవరి సొమ్మో మనకొద్దు, ఇది పాపం. బుజ్జి పిచ్చుక ఏడుస్తూ, ఏంటమ్మా నువ్వు? మనకేమో ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. దేవుడంత డబ్బిస్తే వద్దంటావేమిటి? ఇది మనకు దొరికింది అంటే మందే కదా, మన దొంగతనం చేయలేదు కదా. దొరికిన ప్రతిదీ మనది కాదు బుజ్జి. యజమాని లేని సొమ్మును తీసుకోవడం కూడా దొంగతనమే. నా మాట విను. ఈ డబ్బును మన దగ్గర పెట్టుకుంటే మన ప్రశాంతత పోతుంది. వాళ్ళిద్దరూ ఇలా వాదులాడుకుంటూ ఉండగానే ఊరిలో ఎప్పుడు అందరి విషయాలు గమనించి కుహుబాతు అటుగా వెళ్తూ వాళ్ళ మాటల్ని వింటుంది. కుహు అడుగుల చప్పుడు వినగానే తుని కంగారు పడి ఆ మూటను గట్టిగా కట్టేసి తన వెనక దాచిపెడుతుంది. కుహుబాతు సందేహంగా చూస్తూ, ఏంటో తుని, ఇంకా పడుకోలేదా? రాత్రి బాగా పొద్దుపోయింది కదా. మీ తల్లి కూతుళ్ళిద్దరూ చీకట్లో దేని గురించో గట్టిగా వాదులాడుకుంటున్నారు. ఇందాక ఇక్కడ ఏదో మెరిసినట్టు అనిపించింది నాకు. తుని పిచ్చుక భయంగా నత్తిగా మాట్లాడుతూ, అదంతా ఏం లేదు కుహు, పడుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. బుజ్జికి కొంచెం జ్వరంగా ఉంటే ఏవైనా మందులు వేయాలా అని మాట్లాడుకుంటున్నామంతే. నువ్వు ఈ రాత్రి అడవిలో ఎటు వెళ్తున్నావు? నువ్వు వెళ్ళి పడుకో కుహు. కుహుబాతు మరింత అనుమానంగా అడుగులు ముందుకేస్తూ, నాకు నిద్ర రావడం లేదులే. అయినా ఎందుకంత కంగారు పడుతున్నావు తుని? నీ వెనక ఏదో దాస్తున్నావు. నీ మొహం చూస్తుంటే ఏదో పెద్ద తప్పు చేసిన దానిలో ఉందే. ఏమిటది? నిజం చెప్పు. తుని పిచ్చుక కోపంగా అరుస్తూ, నీకెందుకు కుహు? మా వెనక ఏముంటే నీకేంటి? నువ్వు ఊర్లో అందరి విషయాల్లో తలదూర్చి పంచాయతీలు పెడదావని నాకు బాగా తెలుసు. దయచేసి మా దగ్గర నీ నిఘా వేయకు. మేం పడుకోవాలి. ఇక్కడ నుండి వెళ్ళిపో ముందు. కుహుబాతు విసుక్కుంటూ, ఓహో, అంత కోపం ఎందుకే? నేనేదో పలకరిద్దామని వస్తే నా మీదే అరుస్తావా? ఏదో ఒక రోజు నీ బండారం బయటపడదా ఏమిటి? అప్పుడు చెబుతాను నీ సంగతి. కుహుబాతు కోపంగా గొనుక్కుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తుని ఊపిరి పీల్చుకుంటుంది. అమ్మా, చూసావా, ఆ కుహు ఆంటీకి మన మీద అనుమానం వచ్చేసింది. రేపు ఉదయం కల్లా ఈ విషయం ఊరంతా తప్పు కొట్టి చెబుతుంది. మన మీద నింద పడుతుంది. మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలమ్మా. పద, పక్క ఊరికి వెళ్ళిపోదాం. అక్కడే ఉంటాం. తుని పిచ్చుక దీర్ఘంగా ఆలోచిస్తూ, నువ్వు చెప్పింది నిజమే బుచ్చి. ఆ కుహు ఊరుకోదు. మనం ఇక్కడే ఉంటే మనకు ప్రమాదం. కానీ ఈ నగలు డబ్బులు ఇక్కడ వదిలేస్తే ఎవరైనా దొంగలు ఎత్తుకుపోతారు. అప్పుడు దీన్ని దాచిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పాపం వాళ్ళు ఏడుస్తారు కదా. మరిప్పుడు ఏం చేద్దామమ్మా? మన దగ్గరే ఉంచుకుందామా? ఇప్పుడైతే ఈ మూటను, మన బట్టల మూటను 2 తీసుకుని మనం వెంటనే పక్క ఊరికి వెళ్ళిపోదాం బుజ్జి. ఆ కుహు కంట పడకుండా అక్కడే దాక్కుందాం. కానీ రేపు ఉదయం నేనొక్కదాన్ని ఈ ఊరికొచ్చి ఈ అడవి చుట్టుపక్కల తిరుగుతాను. ఎవరైనా వాళ్ళ మూట కోసం వెతుకుతూ ఉంటే వాళ్లే నిజమైన యజమానని నిర్ధారించుకుని ఈ మూటను వాళ్ళకి అప్పగించేస్తాను. అప్పటి వరకు ఇది మన బాధ్యత. పద, త్వరగా వెళ్దాం. తుని పుచ్చి ఆ రాత్రికి రాత్రే 2 మూటలు తీసుకుని పక్క ఊరికి వెళ్ళిపోతారు. ఇక మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కఠినమైన ఆఫీసర్ మహీగ్రద్ద తన సిబ్బందితో కలిసి చిచ్చుకాకి ఇంటికి వస్తుంది. మహీగ్రద్ద గట్టిగా అరుస్తూ, చిచ్చుకాకి, బయటికి రా. నేను మహీగ్రద్దని. నీ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి.
నువ్వు లెక్కకు మించి ఆస్తి దాచావని, పన్నులు ఎగ్గొట్టావని మాకు సమాచారం ఉంది. ఇప్పుడే నీ ఇల్లంతా సోదా చేస్తాము. చిచ్చుకాకి నటిస్తూ అమాయకంగా. అయ్యా ఆఫీసర్ గారు, రండి రండి. నా మీద ఎవరో కావాలని తప్పుడు ఫిర్యాదు చేశారండి. నేను పన్నులు ఎక్కొట్టడం ఏమిటి? నా దగ్గర ఉన్నదంతా కూలీ నాలి చేసుకుని సంపాదించింది. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ వెతుక్కోండి. మహిగ్రద్ద తన సిబ్బందితో, ఇల్లంతా జల్లెడ పెట్టండి. బీరువాలు, లాకర్లు, కిచెన్ అన్నీ వెతకండి. సిబ్బంది గంటపాటు ఇల్లంతా వెతుకుతారు. కాని చిచ్చుకాకి తెలివిగా ముందే డబ్బు, నగలు అడవిలో దాచేయడం వల్ల ఇంట్లో కేవలం లెక్కకు సరిపడా మాత్రమే దొరుకుతాయి. మహిగ్రద్ద కొంచెం నిరాశగా, ఏంటి చిచ్చు, నీ దగ్గర కోట్లలో ఆస్తి ఉందని అంతా అనుకుంటున్నారు. కాని తీరా చూస్తే మా లెక్కల కన్నా తక్కువే ఉందే. సరే, ఈసారికి బ్రతికిపోయావు. కానీ నువ్వు దొంగవని ఎప్పటికైనా నిరూపిస్తాను. జాగ్రత్తగా ఉండు. పదండి వెళ్దాం. మహిగ్రద్ద వెళ్లిపోగానే చిచ్చుకాకి సంతోషంతో గంతేస్తూ, అమ్మయ్య, బతికిపోయాను. నా ప్లాన్ సూపర్ గా వర్కౌట్ అయింది. మహిగ్రద్దకి నా దెబ్బేంటో రుచి చూపించాను. ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళి నా బంగారం మూటను తెచ్చుకుంటాను. చిచ్చుకాకి ఎగిరి గంతేస్తూ అడవిలోకి పరిగెత్తుతూ ఉంటుంది. చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకుని ఆ చెట్టు తొర్ర దగ్గరికి వెళ్తుంది. లోపల చెయ్యి పెట్టి మూట కోసం వెతుకుతుంది. ఆమె చేతికి ఒక మూట తగులుతుంది. చిచ్చుకాకి మూటను బయటికి తీస్తూ, వచ్చేసింది నా ప్రాణం. మూటను ముడి విప్పుతూ, నా బంగారు తల్లి అంటూ ఒక్కసారిగా షాక్ అయ్యి గుండాగిపోయినంత పనవుతుంది. ఏంటది? పాత బట్టలు, నా నగలేవి, నా డబ్బులేవి? ఆ మూటలో తుని, బుజ్జిల పాత చిరిగిపోయిన బట్టలుంటాయి. వాళ్ళు రాత్రి తొందరలో బంగారు మూటతో పాటు తమ బట్టల మూట తీసుకెళ్లడం మర్చిపోయారు. దాన్ని చూసి చిచ్చుకాకి పిచ్చెక్కిపోతుంది. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ, అయ్యా దేవుడా, ఏమైంది నా బంగారం? నా డబ్బుల మూట ఎక్కడికి పోయింది? ఈ పాత బట్టలు ఎవరివి? నన్నెవరో నిలువున దోచేశారు. నా ప్రాణం తీసేశారు. చిచ్చుకాకి పిచ్చిదానిలా చెట్టు చుట్టూ ఆ అడవంతా వెతుకుతుంది. ఎంత వెతికినా ఏమీ దొరకదు. కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ నేరుగా లూసీ పౌరు ఇంటికి చిచ్చుకాకి లూసీ కాళ్ల మీద పడిపోతూ, లూసీ, నేను నాశనం అయిపోయాను. నా జీవితం సర్వనాశనం అయిపోయింది. లూసీ పౌరం కంగారుగా, ఏమైంది చిచ్చు? రైల్లో మహిగ్రద్ద నీ డబ్బులు తీసుకెళ్లిపోయిందా? అవి తీసుకెళ్తే కనీసం రసీదైనా ఇచ్చేది. నేను నిన్న రాత్రి నా నగలు, డబ్బులు ఆ ఒక మూటలో కట్టి అడవిలో ఆ పాత చెట్టు త్వరలో దాచాను. ఇందాక వెళ్లి చూస్తే అక్కడ నా మూట లేదు. కేవలం కొన్ని పాత బట్టలు మాత్రమే ఉన్నాయి. నన్నెవరో దోచుకున్నారు లూసీ. నేను బతకను. ఏంటి, చెట్టు త్వరలో దాచావా? ఎంత పిచ్చి పని చేశావే. పద పద, నేను కూడా వస్తాను. ఇద్దరం కలిసి అడవంతా వెతుకుతాం. చిచ్చు, లూసీ ఇద్దరూ కలిసి సాయంత్రం వరకు అడవంతా జల్లెడ పడతారు. కాని వాళ్లకు ఏమీ దొరకదు. చిచ్చుకాకి గుండె పగిలిపోయినట్లు ఏడుస్తూ ఇంటికెళ్లి సోఫాలో కుప్పకూలిపోతుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా తుని పిచ్చుక ఊరిలో తిరుగుతూ ఉంటుంది. రచ్చబండ దగ్గర లూసీ పౌరం, చోటు చిలుక మాట్లాడుకోవడం తుని చెవిన పడుతుంది. ఏంటి లూసీ, చిచ్చుకాకి ఎందుకలా పిచ్చిదానిలా ఏడుస్తూ వెళ్తుంది? ఏమైంది దానికి? ఏమవుతుంది చోటు, దాని కర్మ దాన్ని కాల్చింది. ట్యాక్స్కి భయపడి నిన్న రాత్రి తన ఆస్తి, బంగారం అంతా తీసుకెళ్లి అడవిలో ఆ పాత చెట్టు త్వరలో దాచిందట. ఎవరో దొంగల మూటను ఎత్తుకుపోయి అక్కడ పాత బట్టల మూట పెట్టి వెళ్లారు. ఇప్పుడు జీవితం పోయిందని సోఫాలో కూర్చొని ఒకటే ఏడుపు. నాకు దాని పరిస్థితి చూస్తే జాలేస్తుంది. తుని పిచ్చుక చాటుగా వింటూ తనలో తాను, ఓహో, అంటే ఆ మూట చిచ్చుకాకిదన్నమాట. ఆ చెట్టు త్వరలో నా బట్టలు చూసి పాపం ఎంత భయపడిపోయిందో. నేను వెంటనే వెళ్లి ఆ మూటను ఆమెకిచ్చేయాలి. తుని పిచ్చుక వెంటనే పక్క ఊరికి వెళ్లి బుజ్జిని ఆ బంగారు మూటను తీసుకుని చిచ్చుకాకి ఇంటికి వస్తుంది. అప్పటికి చిచ్చుకాకి కన్నీళ్లు పెట్టుకుంటూ దిగాలుగా కూర్చొనుంటుంది. తుని పిచ్చుక తలుపు కొట్టి లోపలికి వెళ్తూ, చిచ్చు, ఏడవక చిచ్చు, మీ బంగారం ఎక్కడికి పోలేదు. చిచ్చుకాకి ఆశ్చర్యంగా తల పైకెత్తి చూస్తూ, తుని, నువ్వా? నా బంగారం ఎక్కడికి పోలేదా? ఏంటి నువ్వు మాట్లాడుతున్నది? తుని పిచ్చుక తన దగ్గరున్న మూటను చిచ్చు ముందు పెడుతూ, ఇదిగో చిచ్చు నీ మూట. నిన్న రాత్రి మేము ఆ చెట్టు కింద పడుకోవడానికి వెళ్ళినప్పుడు మాకీ మూట దొరికింది. దానిని అక్కడే వదిలేస్తే కుహుపాతు లాంటి వాళ్ళు తీసుకుంటారని యజమాని దొరికే వరకు భద్రంగా ఉంచుదామని తీసుకెళ్లాము. ఇందాకే తెలిసింది ఇది నీదని. తీసుకో, నీ డబ్బు, నీ నగలు అన్నీ సురక్షితంగా ఉన్నాయి. లెక్క పెట్టుకో. చిచ్చుకాకి మూట విప్పి చూసి అందులోని నగలను ముఖానికి హత్తుకుని బోరున ఏడుస్తూ, నా నగలు, నా డబ్బులు. తుని, నువ్వు దేవుడివి తుని. నీకు కట్టుకోవడానికి ఇల్లు లేదు, కనీసం సరైన బట్టలు లేవు. ఎంత డబ్బు చూస్తే ఎవరికైనా ఆశ పడుతుంది, కానీ నువ్వు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నా సొమ్ము నాకు తిరిగి ఇచ్చేసావు. నీ నిజాయితీ ముందు నా కోట్లు కూడా తక్కువే తుని. నన్ను క్షమించు. నేను ఊర్లో అందరినీ నా డబ్బుతో కొలవాలని చూశాను. తుని పిచ్చుక నవ్వుతూ,
క్షమాపణలెందుకు చిచ్చు? ఎవరి కష్టం వాళ్ళది. కష్టపడని సొమ్ము నాకు ఎప్పటికీ వద్దు. నువ్వు సంతోషంగా ఉంటే చాలు. మేం వెళ్తాము. చిచ్చుకాకి తుని చెయ్యి పట్టుకుని ఆపుతూ, ఆగతోనే, నువ్వు నాకు చేసిన మేలుకి నేను ఎంత ఇచ్చినా తక్కువే. అంటూ మూటల నుండి ఒక పెద్ద నోట్ల కట్ట, 2 వజ్రాల హారాలు తీసి తుని చేతిలో పెడుతూ, ఇదిగతోనే, ఇది నా బహుమతి. దీన్ని వద్దనుకో. నువ్వు ఈ డబ్బుతో మీ ఊర్లో ఒక మంచి ఇల్లు కొనుక్కో. బుజ్జిని బాగా చదివించే. ఇది నువ్వు అడిగితే ఇస్తున్న అప్పు కాదు, నీ నిజాయితీకి నేను ఇచ్చుకుంటున్న బహుమతి. దయచేసి తీసుకో. తుని పిచ్చుక కళ్ళమట నీళ్లు తిరుగుతూ ఉండగా, చాలా థ్యాంక్ యూ చిచ్చు, నువ్వు మా జీవితాన్ని మార్చేశావు. తుని పుచ్చి ఆ డబ్బు నగలతో ఎంతో సంతోషంగా అక్కడి నుండి వెళ్లిపోతారు. ఆ డబ్బుతో వాళ్ళు ఒక అందమైన చిన్న ఇల్లు కొనుక్కుంటారు. బుజ్జికి మంచి బట్టలు, పుస్తకాలు కొనిస్తుంది తుని. నిజాయితీగా ఉంటే దేవుడు ఎప్పుడో ఒకప్పుడు తప్పక కరుణిస్తాడని తుని పుచ్చి ఆ రోజు నుండి ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా తమ సొంతింట్లో జీవిస్తారు. చిచ్చుకాకి కూడా అప్పట్నుండి పిసినారితనం వదిలిపెట్టి ఆపదలో ఉన్న పక్షులందరికీ సాయం చేయడం మొదలు పెడుతుంది. వర్షంలో పిచ్చుక కష్టాలు. తుని పిచ్చుకకు కాస్త అత్యాశ ఎక్కువ. ఎప్పుడూ వేరే పక్షుల కంటే తానే గొప్పగా, ధనవంతురాలిగా కనిపించాలని ఆరాటపడుతూ ఉంటుంది. ఆమెకు ఊరిలో ఒక చక్కటి పెద్ద పెంకుటిల్లుంది. అయినా సరే ఆమెకు ఇంకా ఏదో కావాలన్న అసంతృప్తి. ఒకసారి పని మీద సిటీకి వెళ్ళినప్పుడు ఎవరికీ తెలియకుండా ఒక లాటరీ టికెట్ కొనుక్కొని వస్తుంది. ఆ లాటరీ తగిలితే ఏకంగా 1,00,000 రూపాయలొస్తాయని ఆమె ఆశ. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు ఉదయం ఊరి పోస్ట్ మ్యాన్ కొంగతాత తుని పిచ్చుక ఇంటి తలుపు గట్టిగా తడతాడు. కొంగతాత గట్టిగా అరుస్తూ, తుని, ఓ తుని పిచ్చుక, ఇంట్లో ఉన్నావా తల్లి? తలుపు తీయమ్మా, నీకొక అద్భుతమైన వార్త తీసుకొని వచ్చాను. తుని పిచ్చుక కంగారుగా తలుపు తీస్తూ, ఏంటి కొంగతాత, ఉదయాన్నే వచ్చావు? అద్భుతమైన వార్తేంటి? నాకేమైనా ఉత్తరం వచ్చిందా ఏంటి? ఉత్తరం కాదు తల్లి, నీ దశ తిరిగిపోయే వార్త. మొన్న నువ్వు సిటీకి వెళ్ళినప్పుడు కొన్న లాటరీ టికెట్ రిజల్ట్స్ వచ్చాయి. ఆ లాటరీ నీకే తగిలింది తల్లి. అక్షరాల 1,00,000 రూపాయలు. నీకు 1,00,000 రూపాయలు బహుమతిగా వస్తున్నాయి. బుజ్జి పిచ్చుక లోపల నుండి గంతేస్తూ వస్తూ, వావ్, నిజంగానా తాత? 1,00,000 రూపాయలా? మనకి 1,00,000 రూపాయలు వస్తున్నాయా అమ్మా? తుని పిచ్చుక ఆనందంతో ఎగురుతూ, చూసావా పుచ్చి, నా నమ్మకం నిజమైంది. దేవుడు నా వైపే ఉన్నాడు. 1,00,000 రూపాయలంటే నేను ఈ ఊరికి మహారాణినైపోతాను. తాత, మరి ఆ డబ్బులు నాకు ఎప్పుడొస్తాయి? ఎవరిస్తారు? ఇంకో 2 రోజుల్లో మన బ్యాంక్ ఆఫీసర్ కుహుబాతు స్వయంగా నీ ఇంటికి తీసుకొని వచ్చి ఇస్తుంది తల్లి. ముందే ఈ శుభవార్త చెబుతామని వచ్చాను. ఇక నువ్వు పండగ చేసుకో, నేను వెళ్తాను. కొంగతాత వెళ్లిపోగానే తుని పిచ్చుక ఆనందానికి అవధుల్లేవు. 2 రోజుల తర్వాత కుహుపాతు ఒక పెద్ద బ్యాంకుతో తుని ఇంటికొస్తుంది. చుట్టుపక్కల ఉన్న పక్షులన్నీ ఏంటా అని ఆసక్తిగా చూస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా చిచ్చుకాకి, చోటు చిలుకలు కూడా ఉంటాయి. తుని గారు, మీకు శుభాకాంక్షలు. ఇదిగోండి మీ లాటరీ డబ్బు 1,00,000 రూపాయలు ఇందులో పెట్టి తెచ్చాను. జాగ్రత్తగా లెక్క పెట్టుకుని బ్యాంక్ పేపర్ల మీద సంతకం చెయ్యండి. తుని పిచ్చుక గర్వంగా డబ్బులు తీసుకుంటూ, థ్యాంక్ యూ కుహు గారు, లెక్క పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. నాకు మీ మీద నమ్మకం ఉంది. రండి, లోపల కూర్చొని కొద్దిగా జ్యూస్ తాగి వెళ్తురు కాని. పర్వాలేదులే తుని గారు, నాకు బ్యాంకులో చాలా పనులున్నాయి. నేను వెళ్తాను. మీరు డబ్బులు జాగ్రత్తగా వాడుకోండి. కుహుపాతు వెళ్లిపోగానే పక్కనే ఉన్న చిచ్చుకాకి, చోటు చిలుక కుళ్ళుతో రగిలిపోతూ ఉంటారు. తుని పిచ్చుకకి 1,00,000 రూపాయలు రావడం వాళ్ళకి అస్సలు మింగుడు పడదు. చిచ్చుకాకి చోటు చెవిలో గుసగుసలాడుతూ, చూసావా చోటు, ఆ తుని మొహంలో గర్వం చూసావా? ఎప్పుడు మనతో పాటు కూలి పనులకు వచ్చేది. ఇప్పుడు లాటరీ తగిలేసరికి మనల్ని కనీసం పలకరించడం కూడా లేదు. దానికి ఏకంగా 1,00,000 రూపాయలు రావడం ఏంటే? నా కడుపు మండిపోతుంది. చోటు చిలుక కోపంగా, అవును చిచ్చు, అదంత డబ్బులు పెట్టుకుని మన ముందు విర్రవీగుతుంటే నేను భరించలేను. ఆ డబ్బులతో అది ఏమైనా బిజినెస్ చేసి పైకి వెళ్ళిపోతే మన పరువు ఏం కావాలి? ఆ డబ్బులు ఎలాగైనా సరే పనికి రాకుండా బూడిద పాలైపోయేలా చేయాలి. ఏదైనా ప్లాన్ వేద్దాంరా. వాళ్ళలా కుళ్ళుకుంటూ వెళ్లిపోతారు. ఇంట్లో తుని పిచ్చుక ఆ డబ్బుల కట్టలు ముందు పెట్టుకొని మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే బుజ్జి పిచ్చుక అక్కడికొస్తుంది. చూసావా బుజ్జి, ఎన్ని డబ్బులు! ఆ డబ్బుతో నేను ఈ ఊర్లో ఎవరికీ లేనంత పెద్ద బంగ్లా కట్టబోతున్నాను. ఆ చిచ్చుకాకి, చోటు చిలుక నా ఇల్లు చూసి కుళ్ళు కుట్టి చచ్చిపోవాలి. బుజ్జి పిచ్చుక ఆశ్చర్యంగా, ఏంటమ్మా కొత్తిల్లు కట్టావా? ఎందుకమ్మా? మనకిప్పటికే ఇంత పెద్ద పెంకుటిల్లుంది కదా, ఇందులో
ఎలాంటి లోటు లేదు. ఎండకి వానికి చాలా భద్రంగా ఉంది. ఈ డబ్బుని అనవసరంగా ఇల్లు కట్టడానికి ఎందుకు వేస్ట్ చేయాలమ్మా? వేస్ట్ ఏంటి పిచ్చిదానా? ఈ పెంకుటిల్లు పాతపడిపోయింది. సిటీలో వాళ్ళు ఎలా 2 అంతస్తుల కాంక్రీట్ బంగ్లాలు కట్టుకుంటున్నారో చూసావా? మనం కూడా అలాగే కట్టుకోవాలి. అప్పుడే మనకు ఒక స్టేటస్ ఉంటుంది. వద్దమ్మా, మనకున్న ఇల్లు చాలు. ఈ డబ్బుతో నా పై చదువులకి వాడుకోవచ్చు. లేదా మనం ఏదైనా కొత్త వ్యాపారం పెట్టుకొని ఇంకా వృద్ధిలోకి రావచ్చు. అసలే వర్షాకాలం వస్తుంది. ఇప్పుడు ఈ ఇల్లు కట్టడం శ్రేయస్కరం కాదు. అనవసరంగా ఆడంబరాలకు పోయి డబ్బులు ఖర్చు చేయకమ్మా. తుని పిచ్చుక కోపంగా, నువ్వు నోరు మూసుకోవచ్చి. నాకు తెలుసు ఏం చెయ్యాలో. అయినా ఈ 1,00,000 రూపాయలతో నేను ఒకేసారి ప్యాలెస్ కట్టలేను కదా. అందుకే తక్కువ ఖర్చుతో నాసి రకం సిమెంటు ఇసుక వాడి పైకి చూడటానికి మాత్రం బంగ్లాలాగా మెరిసిపోయి ఇల్లు కట్టిస్తాను. నా ప్లాన్ సూపర్ గా ఉంటుంది. అమ్మా, తక్కువ ఖర్చుతో నాసి రకం మెటీరియల్ వాడితే ఇల్లు గట్టిగా ఉండదమ్మా. గాలొస్తే కూలిపోతుంది. ఆడంబరాల కోసం ఇలాంటి పిచ్చి పనులు చెయ్యకమ్మా. ప్లీజ్ నా మాటిను. అబ్బా, నీ ప్రవచనాలు ఆపుతావా లేదా? నేను కట్టించే ఇల్లు 100 ఏళ్లు చెక్కు చెదరదు. పైగా మిగిలిన డబ్బులతో నేను పెద్ద ఏసీ, డబుల్ డోర్ ఫ్రిడ్జ్, ఒక పెద్ద 65 ఇంచుల టీవీ కూడా కొంటాను. ఇక మన ఇల్లు చూసి ఊరంతా ఏడవాల్సింది. బుజ్జి ఎంత మొత్తుకున్నా తుని పిచ్చుక వినదు. తన అత్యాశతో ఆడంబరం కోసం పాత పెంకుటిల్లు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఒక 2 అంతస్తుల బంగళా నిర్మాణం మొదలు పెడుతుంది. డబ్బులు మిగుల్చుకోవడానికి నాసిరకం సిమెంటు, ఇనుము వాడి పైకి మాత్రం రంగులు వేసి అందంగా కనిపించేలా కట్టిస్తుంది. మిగిలిన డబ్బులతో పెద్ద టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ అన్నీ కొని ఆ కొత్త ఇంట్లో ఆ కొత్త గృహప్రవేశాన్ని చూసి చిచ్చుకాకి, చోటు చిలుక లోపల కుమిలిపోతూ ఉంటాయి. కొన్ని రోజులు గడిచిపోతాయి. తుని పుచ్చి ఆ కొత్త ఇంట్లో నివాసం ఉంటూ ఉంటారు. తుని ఎప్పుడూ ఏసీ వేసుకుని టీవీ చూస్తూ గర్వంగా గడుపుతూ ఉంటుంది. ఒకరోజు మధ్యాహ్నం ఆకాశంలో ఒక్కసారిగా మార్పొస్తుంది. నల్లటి మబ్బులు దట్టంగా కమ్ముకుంటాయి. వర్షం పడకముందే భయంకరమైన ఈదురుగాలులు వేయడం మొదలవుతాయి. గాలి తీవ్రత చాలా దారుణంగా ఉంటుంది. బుజ్జి పిచ్చుక భయంతో, అమ్మా, బయట గాలి చూడు ఎంత భయంకరంగా వస్తుందో. చెట్లు కూడా విరిగిపోయేలా ఊగిపోతున్నాయి. తుని పిచ్చుక టీవీ చూస్తూ, గాలిస్తే రానివ్వే బుజ్జి. మనం మన ఏసీ బంగ్లాలో సురక్షితంగా ఉన్నాం కదా. మనకి గాలి సౌండ్ కూడా వినిపించట్లేదు. నువ్వొచ్చి ఈ కొత్త సీరియల్ చూడు. గాలి వేగం మరింత పెరుగుతుంది. తుని పిచ్చుక తక్కువ ఖర్చుతో నాసిరకం మెటీరియల్ వాడి కట్టిన ఆ బంగ్లా ఆ ఈదురుగాలుల దాటికి తట్టుకోలేక మెల్లిగా ఊగడం మొదలవుతుంది. ఇంటి గోడల నుండి చిన్నగా పగుళ్లు రావడం స్టార్ట్ అవుతాయి. బుజ్జి పిచ్చుక కంగారుగా గోడల వైపు చూసి, అమ్మా, అమ్మా, ఇటు చూడమ్మా, మన ఇంటి గోడలకు పీటలు వాడుతున్నాయి. ఇల్లు అటు ఇటు ఊగుతోందమ్మా. ఏసీ సౌండ్ కి నీకు వినపడట్లేదు, కానీ పైకప్పు నుండి శబ్దాలు వస్తున్నాయి. తుని పిచ్చుక ఉలిక్కిపడి లేచి, ఏంటి, ఇల్లు ఊగుతోందా? పైకప్పు వైపు చూసి షాక్ అవుతూ, అమ్మ బాబోయ్, సీలింగ్ లో పగులు వచ్చాయేంటి? సిమెంట్ పెచ్చులు రాలి కింద పడుతున్నాయి. బుజ్జి పిచ్చుక ఏడుస్తూ, అమ్మా, నేనప్పుడే చెప్పాను నాసి రకం సిమెంట్ వాడొద్దని. ఈ ఇల్లు ఈ గాలికి తట్టుకోలేక కూలిపోయేలా ఉంది. మనం ఇక్కడుంటే ఈ శిథిలాల కింద పడి చచ్చిపోతాము. తొందరగా బయటకు పరిగెత్తమ్మా. పదమ్మా. అయ్యో, నా కొత్త టీవీ, నా ఏసీ, వాటన్నిటినీ వదిలేసి ఎలా వెళ్ళాలి బుజ్జి? బుజ్జి పిచ్చుక తుని చేతిని గట్టిగా లాగుతూ, ప్రాణాలు పోతుంటే నీకింకా ఆ టీవీ, ఏసీ పిచ్చేంటమ్మా? ప్రాణాలుంటే 10 టీవీలు కొనుక్కోవచ్చు. ముందు బయటికి రా. బుజ్జి పిచ్చుక తన తల్లిని గట్టిగా లాక్కొని ఆ కొత్త బంగ్లా నుండి బయటికి పరిగెత్తుకుంటూ వస్తుంది. వాళ్ళలా గుమ్మం దాటి బయటికొచ్చారో లేదో డామ్ అని ఒక పెద్ద శబ్దం వస్తుంది. ఆ భయంకరమైన ఈదురుగాలికి నాసిరకంగా కట్టిన ఆ 2 అంతస్తుల బంగ్లా పేక మేడలాగా కూలిపోయి నేలమట్టమవుతుంది. లోపలున్న ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్ అన్ని ఆ శిథిలాల కింద పడి ముక్కలు ముక్కలైపోతాయి. తుని పిచ్చుక తన కళ్ళ ముందే జరిగిన ఆ ఘోరాన్ని చూసి షాక్ లో ఉండిపోతుంది. తుని పిచ్చుక గుండెలు బాదుకుంటూ గట్టిగా ఏడుస్తూ, అయ్యో దేవుడా, నా బంగళా, నా 1,00,000 రూపాయలు గాలిలో కలిసిపోయాయే. నా అత్యాశ నన్ను నిండా ముంచేసిందే. నా కళ్ళ ముందే నా ఇల్లు నేలమట్టం అయిపోయిందే. అమ్మా, ఏడవకమ్మా,
మనం ప్రాణాలతో బయటపడ్డాం. అదే 10,000. నువ్వు బాధపడుకో. మనకి మన పాత పెంకుటిల్లు ఉంది కదా, అది చాలా గట్టిది. ఈ వర్షం మొదలయ్యే లోపు మనం వెళ్ళి ఆ పాత పెంకుటింట్లో తల దాచుకుందాం రా. సరిగ్గా అప్పుడే ఆకాశం నుండి కుండపోత వర్షం మొదలవుతుంది. తుని పుచ్చి ఇద్దరు వర్షంలో తడుచుకుంటూ తమ పాత పెంకుటిల్లు వైపు పరిగెడతారు. కానీ అక్కడికెళ్ళాక వాళ్ళకి ఇంకో ఊహించని షాక్ తగులుతుంది. ఆ ఈదురుగాలికి పెంకుటింటి పక్కన ఉన్న ఒక అతిపెద్ద చెట్టు విరిగిపోయి సూటిగా ఆ పెంకుటింటి పైకప్పు మీద పడి ఉంటుంది. ఆ చెట్టు బరువుకి ఆ పెంకుటిల్లు కూడా పూర్తిగా ధ్వంసమై లోపలికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా తయారవుతుంది. తుని పిచ్చుక నోరెళ్ళ పెట్టి వణుకుతూ, బుజ్జి, మన పాతిల్లు ఆ పెద్ద చెట్టు పడి మన పాతిల్లు కూడా సర్వనాశనం అయిపోయింది తల్లి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? నా ఆడంబరం కోసం కొత్తిల్లు పోగొట్టుకున్నాను. ప్రకృతి కోపానికి పాత ఇల్లు కూడా పోయింది. మనం అనాథలం అయిపోయాం బుజ్జి. బుజ్జి పిచ్చుక బోరున ఏడుస్తూ, అమ్మా, నాకెంత భయంగా ఉందమ్మా. ఈ వర్షంలో మనం ఎక్కడికి వెళ్ళాలి? మన ఇల్లు రెండు పోయాయి. మనం వర్షంలో తడిసి ముద్దైపోతున్నామమ్మా. ఆ గాలివాన శబ్దాలకు, తుని ఏడుపులకు పక్కనే ఉన్న చిచ్చుకాకి చోటు చిలుక తమ ఇళ్లల్లో నుండి బయటకొస్తారు. తుని పిచ్చుక కొత్త బంగళా కూలిపోవడం, పాత ఇల్లు చెట్టు కింద పడి నాశనం అవ్వడం చూసి వాళ్ళిద్దరూ లోపల చాలా సంతోషిస్తారు. చిచ్చుకాకి వెటకారంగా నవ్వుతూ, అరే చోట అటు చోట మన తుని గారి ప్యాలెస్ ఏమైపోయింది? గాలికి పేక మేడల రాలిపోయింది కదా. 1,00,000 రూపాయలు పెట్టి కట్టిన బంగళ ఆఖరికి ఈ వానలో కూర్చొని ఏడ్చేలా చేసింది. చోటు చిలుక నవ్వుతూ, అవును చిచ్చు, దానికి బాగా పొగరు పెరిగిపోయింది. నాసిరకం మెటీరియల్ తో ఆడంబరాలకి పోతే ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు పాతిల్లు కూడా పోయింది. ఈ వర్షంలో ఎక్కడ తల దాచుకుంటుందో చూద్దాం. మనకి మాత్రం దానికి ఆశ్రయం ఇచ్చే ఉద్దేశమే లేదు. అది వర్షంలో తడుస్తూ శిక్ష అనుభవించాల్సింది. చోటు చిచ్చు అలా కఠినంగా మాట్లాడుకుంటూ తమ తమ ఇళ్లల్లోకి వెళ్లి తలుపులు వేసుకుంటారు. తుని పుచ్చి మాత్రం ఆ కుండపోత వర్షంలో తమ కూలిపోయిన ఇంటి ముందే ఆశ్రయం లేక ఏడుస్తూ చలికి వణుకుతూ నిలబడి ఉంటారు. ఆ దృశ్యాన్ని చిన్ను, చోటు చిలుక కొడుకు పన్ను కిటికీలో నుండి చూస్తారు. వాళ్ళిద్దరికీ తుని బుచ్చిల పరిస్థితి చూసి చాలా బాధ వేస్తుంది. తమ తల్లుల్లాగా వాళ్ళు కఠినంగా ఉండలేకపోతారు. బన్ను చిలుక కిటికీ దగ్గర చిన్నుతో మెల్లగా అరుస్తూ, ఒరే చిన్నగా, పాపంరా, తుని పిన్ని బుచ్చి ఆ వర్షంలో అలా వణుకుతూ ఏడుస్తున్నారు. మన అమ్మలు వాళ్ళని లోనికి రానివ్వడం లేదు. వాళ్ళని చూస్తుంటే నాకు చాలా ఏడుపొస్తుందిరా. మనం ఏదైనా సహాయం చెయ్యాలి. అవునరా బన్ను, పాపం బుజ్జి చాలా చలికి వణుకుతుంది. ఆగు, నాకు ఒక ఐడియా వచ్చింది. మొన్న నేను క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు కొన్న ఒక పెద్ద వాటర్ ప్రూఫ్ టెంట్ మా ఇంట్లో స్టోర్ రూమ్ లో ఉంది. అది తీసుకెళ్లి వాళ్ళకిద్దాం. కనీసం ఈ వర్షంలో వాళ్ళు తడవకుండా ఉంటారు. సూపర్ ఐడియా రా చిన్నగా. నువ్వు వెళ్ళి ఆ టెంట్ తీసుకురా. మా ఇంట్లో కొన్ని ఎండు కట్టెలు, మట్టిపోయి సామాన్లు ఉన్నాయి. వాటిని వానకు తడవకుండా ఒక కవర్లో పెట్టి నేను తీసుకొని వస్తాను. మన అమ్మలకు తెలియకుండా మెల్లగా బయటకెళ్దాం. పిల్లలిద్దరూ తమ తల్లులకు తెలియకుండా టెంటు, ఎండు కట్టెలు తీసుకుని వర్షంలో పరిగెత్తుకుంటూ తుని పిచ్చుక బుజ్జి దగ్గరికి వస్తారు. తుని పిన్ని, ఏడవకండి పిన్ని. బుజ్జి, భయపడుకు, మేమున్నాం కదా. ఇదిగో చూడండి, నేను నా వాటర్ ప్రూఫ్ టెంట్ తీసుకొని వచ్చాను. ఇది చాలా గట్టిగా ఉంటుంది. వర్షం చుక్క కూడా లోపలికి రాదు. అవును పిన్ని, నేను కూడా మంట చేసుకోవడానికి ఎండు కట్టెలు తీసుకొని వచ్చాను. ముందుగా మనం ఇక్కడ పక్కనే ఉన్న ఈ ఖాళీ స్థలంలో ఈ టెంట్ వేసుకుందాం రండి. తుని పిచ్చుక ఆశ్చర్యంగా కన్నీళ్లతో, పిల్లలు, మీ తల్లులు మమ్మల్ని చూసి నవ్వుతుంటే మీరు మాత్రం వర్షంలో తడుచుకుంటూ మా కోసం ఈ టెంట్ తెచ్చారా? మీ మనసు ఎంత మంచిదిరా. మీకు కోటి దండాలు పిల్లలు. బన్ను, చిన్ను, తుని, పుచ్చి నలుగురు కలిసి వర్షంలోనే కష్టపడి ఆ ఖాళీ స్థలంలో ఆ పెద్ద టెంట్ను బలంగా ఏర్పాటు చేస్తారు. అందరూ త్వరగా ఆ టెంట్ లోపలికి వెళ్తారు. లోపల వర్షం పడకుండా చాలా ప్రశాంతంగా వెచ్చగా ఉంటుంది. బుజ్జి పిచ్చుక హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటూ, థ్యాంక్యూరా బన్నుక, థ్యాంక్యూరా చిన్నుక. మీరు లేకపోతే ఈ రాత్రికి మేము వర్షంలో వణికిపోతూ ఉండేవాళ్ళం. ఈ టెంట్ లోపల చాలా హాయిగా ఉంది. బన్ను చిలుక నవ్వుతూ, ఇదిగో పిన్ని, నేను తెచ్చిన ఎండు కట్టెలు మట్టిపోయి ఇక్కడ మధ్యలో మంట వేయండి. చలి పోతుంది. తుని పిచ్చుక వెంటనే ఆ మట్టి పొయ్యిని ఏర్పాటు చేసి ఎండు కట్టెలతో మంట రాజేస్తుంది. ఆ మంట వెచ్చదనానికి అందరికీ చలి తగ్గి ప్రాణం లేచొచ్చినట్టుగా ఉంటుంది. తుని పిచ్చుక తన వద్ద మిగిలిపోయిన ఒక చిన్న గిన్నెలో కొన్ని నీళ్లు, టీ పొడి వేసి వేడివేడిగా టీ తయారు చేస్తుంది.
తుని పిచ్చుక అందరికీ టీ ఇస్తూ, ఇదిగో పిల్లలు, వేడి టీ తాగండి. మీ సహాయం నేను జీవితంలో మర్చిపోలేను. మీరు నా పాలిట దేవుళ్ళలా వచ్చారు. బుజ్జి పిచ్చుక టీ తాగుతూ కళ్ళల్లో నీళ్లతో, అమ్మా చూసావా, నేనప్పుడే చెప్పాను ఆ బంగళా వద్దు అని. నువ్వు అత్యాశతో ఆడంబరాల కోసం ఎవరూ లేనంత పెద్ద బంగళా కట్టాలని నాసిరకం సరుకులు వాడి డబ్బులు మిగిల్చి ఆ ఏసీలు టీవీలు కొన్నావు. చివరికి ప్రకృతి ముందు ఆ ఆడంబరాలన్నీ మట్టి కలిసిపోయినాయి. మనం ముందు నుండే ఆ పాత పెంకుటింట్లో ఉన్న ఆ చెట్టు కూడా పడి నాశనమైపోయింది. కానీ మనం అహంకారంతో కాకుండా ఉండుంటే బాగుండేది. మన అత్యాశ వల్లే మనం రోడ్డును పడ్డామమ్మా. తుని పిచ్చుక కన్నీళ్లు పెట్టుకొని తన తప్పును అంగీకరిస్తూ, నన్ను క్షమించు బుజ్జి, నన్ను మనస్ఫూర్తిగా క్షమించు. నువ్వు చిన్నపిల్లవైనా ఎంతో బుద్ధిగా చెప్పావు. కానీ నేను ఆ డబ్బులు రాగానే గర్వంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాను. ఆడంబరాల కోసం ఆరాటపడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను. నా అత్యాశ వల్లే ఈ కష్టాలన్నీ. ఈ పిల్లలు నాకు నిజమైన స్నేహం, ఆత్మీయత అంటే ఏంటో నేర్పించారు. నేను ప్రామిస్ చేస్తున్నాను బుజ్జి, ఇంకెప్పుడు నేను అత్యాశకు పోను. నాకున్న దాంట్లోనే తృప్తిగా బ్రతుకుతాను. ఈ వర్షాకాలం ఈ టెంట్లోనే ఉండి నేను మళ్ళీ కష్టపడి కూలి పనులు చేసుకుని కొత్త జీవితం ప్రారంభిస్తాను. బాధపడకండి పిన్ని, జరిగిపోయిన దాని గురించి ఆలోచించకండి. మేము మీకు రోజు తోడుగా ఉంటాము. ఆ రోజు నుండి తుని పిచ్చుక తన అత్యాశను పూర్తిగా వదిలేస్తుంది. ఆ వర్షాకాలం పూర్తయ్యేంత వరకు వాళ్ళు ఆ టెంట్లోనే చాలా ఆనందంగా తృప్తిగా జీవిస్తారు. తుని పిచ్చుక వర్షం తగ్గగానే బయట పనులు చేసుకుని డబ్బులు సంపాదిస్తూ తన కూతురితో కలిసి ఎటువంటి ఆడంబరాలు లేకుండా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. బన్ను చిన్నుల స్నేహం వాళ్లకు ఎంతో అండగా ఉంటుంది.